మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ప్రయత్నించకపోవటమే నీ ఫెయిల్యూర్. కరెక్ట్. నేను చెప్తుంది నిజమే. మనం ప్రయత్నించకపోవటం మన ఫెయిల్యూర్ తప్ప మనం ప్రయత్నించి ఓడిపోయినా సరే గెలిచినట్లే. మహాకవి శ్రీశ్రీ అంటాడు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని అంటాడు ఆయన. నిజమే. జీవితం ఒక పోరాటం. మనం పోరాడాలి. ఎన్ని ఫెయిల్యూర్లు ఉన్నా సరే మనం పోరాడాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ అందరికీ తెలుసు ఈ ఎగ్జాంపుల్ కూడా. థామస్ అల్వా ఎడిసన్ గారు 399 సార్లు బల్బు వెలిగించడం కోసం ప్రయత్నించి ఓడిపోయాడు ఆయన. కానీ 400వసారి అతను గెలిచాడు. ఆయన ఎవరు అడిగారట, మీరు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారే కదా అని. అంటే ఆయన ప్రయోగం చేస్తున్నప్పుడు 399 సార్లు ప్రయోగం చేసి ఫెయిల్ అయిన తర్వాత అడిగారట. అడిగితే ఆయన అన్నాడట, నేను అక్కడ ఫెయిల్ అయ్యాను, నేను సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఎవరైనా ఈ బల్బు కనిపెట్టాలంటే నేను ప్రయత్నించేటట్టు 399 రకాలుగా ప్రయత్నించకుండా ఇంకో కొత్త రకంగా ప్రయత్నించేటట్టు చేశాను కాబట్టి నేను సక్సెస్ అయినట్టు అంటాడనమాట. అంటే గెలుపు అంటే 2 రకాలుగా ఉంటాయండి. మనం గెలటం, ఇతరులను గెలిపించటం. మీరు నెంబర్ 1 సినిమా చూసుంటారు. నెంబర్ 1 సినిమాలో ఫస్ట్ సీన్‌లోనే కృష్ణ చిన్నప్పుడు కృష్ణ ఆళ్ళ తమ్ముడు పరుగు పందెం ఏదో పెట్టుకుంటారు. పెట్టుకుంటే కృష్ణ అక్కడ ఓడిపోతాడు కోరుండి. ఆ తమ్ముడిని గెలిపించడం కోసం. అక్కడ ఒక డైలాగ్, అక్కడ ఒక స్క్రీన్ మీద ఒక ఇదొస్తది. ఏంటంటే గెలిచేవాడు నెంబర్ 1 కాదు, గెలిపించేవాడు నెంబర్ 1 అని. ఇక్కడ 2 రకాలు. నువ్వు గెలిచి నెంబర్ 1 అవుతావా? ఈ సమాజాన్ని గెలిపించి నువ్వు నెంబర్ 1 అవుతావా? 2 రకాలుగా ఏదైనా గెలిపే. కానీ అసలు ఏది ప్రయత్నించకపోవడమే నిజమైన ఫెయిల్యూర్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంటాయి. ఈ గ్రూప్ 1 గానీ, సివిల్స్ గానీ, గ్రూప్ 2లు గానీ ఇవన్నీ మనం చూస్తుంటాం. వాళ్ళు కొంతమంది అప్లికేషన్ ఫార్మ్ పెట్టేస్తారు. అప్లికేషన్ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఆళ్ళ తాలూకు టాక్ ఏంటి తెలుసా? ఆ గవర్నమెంట్ అమ్మేసుకుందట, చంద్రబాబు నాయుడు సీట్లు అమ్మేసుకున్నాడట, లంచాలు తీసుకున్నాడట, ఇంక మనకే మిగులుతాయి. ఈ టైప్ ఆఫ్ ఒక ప్రచారం చేస్తారు. అంటే ఏ సీఎం ఉంటే ఆ సీఎం మీద. అమ్మేసుకున్నారు, మినిస్టర్లు అమ్మేసుకుంటారు, ఎమ్మెల్యేలు అమ్మేసుకుంటారని. కానీ ఒక విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. మరి అమ్మేసుకుంటే చాలామంది పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వడం మనం చూస్తున్నాం. మరి ఈళ్ళెలాగయ్యారు? ఈళ్ళు కొనుక్కున్నారా? నీకు ఒక షాక్ కావాలి. నువ్వు ఓడిపోతున్నందుకు ఈ సమాజానికి అది నా నా బలహీనత కాదు, నా చేతకంతనం కాదు. మినిస్టర్లు అమ్మేసుకున్నారు కాబట్టి నేను ఓడిపోయాను అని వాళ్ళ మీద తోసేసాలని కోరిక. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు అమ్ముకుంటున్నారా లేదా? గవర్నమెంట్‌లో అమ్ముకుంటున్నారా లేదా? అది ఆ తర్వాత ప్రశ్న. కానీ కొంతమందికైనా వస్తున్నాయి కదా! ఆ కొంతమందిలో నువ్వెందుకు ఉండటం లేదు అని నిన్ను ప్రశ్నించుకో. కొంతమందైతే అప్లికేషన్ ఫార్మ్ పెట్టేస్తారు గానీ, ఏదో ఒక జాబ్‌కి కనీసం ప్రయత్నించరు. చాలామంది చూడండి, మీరు చూడండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోనైనా సరే చూసుకున్నట్లయితే ఇంత శాతం ఆబ్సెంట్ అని అంటున్నారు. ఎందుకు ఆళ్ళు ఆబ్సెంట్ అయ్యారు? వాడి మీద వాడికి నమ్మకం లేకపోవడం. వాడి మీద వాడికి ఎందుకు నమ్మకం ఉండదు? ప్రయత్నించలేదు అసలు. కనీసం ప్రయత్నించలేదు. అప్లికేషన్ ఫార్మ్ మాత్రం పెట్టేశాడు. ప్రయత్నించలేదు. ఈ రకం మనుషులు కొంతమంది ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేరు. మనం పుట్టింది దేనికి? ఏదో ఒకటి సాధించడం కోసం కదా! అదే మహాకవి శ్రీశ్రీ అంటాడు, కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె అని. ఇప్పుడు కుక్కలు పుడతాయి, నక్కలు పుడతాయి, పందులు పుడతాయి, గాడిదలు పుడతాయి, దోమలు, ఈగలు అన్నీ పుడతాయి, మనిషి పుడతాడు. కానీ నాకంటూ నా గురించి నేనేం చెప్పుకోవాలి? నా పిల్లలు ఏం చెప్పుకోవాలి నా గురించి? అని ఆలోచిస్తే నీకంటూ ఏ చరిత్రలో ఏ పేజీ లేనప్పుడు ఇంకెందుకు మనం పుట్టినట్టు? మనకంటూ ఏదో ఒకటి పేజీ ఒకటి ఉండాలి కదా! ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి ఒక పేజీ ఉంది. సుభాష్ చంద్రబోస్ గారికి ఒక పేజీ ఉంది. ఐన్‌స్టీన్‌కి ఒక పేజీ ఉంది. అలా చంద్రబాబు నాయుడు గారికి ఒక పేజీ ఉంది. జగన్‌కి ఒక పేజీ ఉంది. ఇలా ఉంటాయి. సమకాలీన రాజకీయాలు కావచ్చు, చరిత్ర కావచ్చు. ఒక శివాజీ గారికి ఒక పేజీ ఉంటే ఇలా ఉంటది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే
మనిషి పుట్టి 20 లక్షల సంవత్సరాలు అయింది అనుకున్నట్లయితే, ఈ 20 లక్షల సంవత్సరాల్లో కొన్ని కోట్ల, కోట్ల, కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు. కానీ మనం ఈ లిస్ట్ అంతా రాసుకుంటూ వెళ్తే, ఎవరైతే చరిత్రలో పేజీ ఉన్నవాళ్ళు తన లిస్ట్ అంతా మనం రాసుకొని వెళ్తే 5,000-10,000 లోపు మాత్రం ఉంటారు వీళ్ళు. అంతమించి ఉండరు. మరి ఇన్ని కోట్ల మంది ఏం చేశారు? పుట్టారు, పెరిగారు, తిన్నారు, బతికారు, చచ్చారు. ఇదే కదా! ఎందుకు? అంటే వీళ్ళెవరు ప్రయత్నించలేదు. బతికేశారు. బ్రతికారు. జీవం ఉంది కాబట్టి బ్రతికారు. కానీ ఎవరు ప్రయత్నించలేదు. అప్పుడు ఒక పంది పుట్టింది, నేను పుట్టాను. ఒకే రోజున పుట్టాను అనుకుందాం. ఆ పంది కొన్నాళ్ళు పెరుగు, నేను పెరుగుతాను. అది చచ్చిపోతే నేను కొన్నాళ్ళు చచ్చిపోతాను. ఆ పంది పేరు ఎక్కడ చరిత్రలో రాయబడదు. నా పేరు రాయబడదు. మరి అప్పటికి నేను ఎందుకు మనిషి జన్మెత్తడం? ఏదో సాధించాలి కదా! సాధించడం డబ్బు ఒకటే కాదు. సాధించడం అంటే కోట్లు కోట్లు గడించడం కాదు. సాధించడం సమాజం మీద నీ ప్రభావం చూపించడం. సమాజానికి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అవ్వటం. మనకు ఎంతోమంది ప్రతి రంగంలో ఉంటారు. సినిమా రంగం చూసుకుని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు, కృష్ణ గారు ఇలాంటోళ్ళు. రాజకీయ రంగం చూస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటోళ్ళు, రాజశేఖర రెడ్డి గారు లాంటోళ్ళు, జగన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. ప్రతి రంగంలో ఒక గాయకులు చూసుకుని ఘంటసాల గారు, ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఇలా ఇలా ప్రతి రంగంలో నువ్వు కంప్యూటర్ రంగం తీసుకుంటారా, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటారా, ఏ రంగంలో చూసుకున్నా వీళ్ళు ప్రభావం చూపించారు. సైన్స్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా. సంగీతం, సాహిత్యం, రాజకీయం ఏదైతే ఏంటి, వాళ్ళు ఎందుకు చూపించగలిగారు? వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎందుకు పుట్టామో తెలుసు. ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఏం సాధించాలో వాళ్ళకి తెలుసు. మరి మనం ఎందుకు ఇలా చచ్చిపోతున్నాం? కుక్కల వల్ల, నక్కల వల్ల, పందుల వల్ల మనం ఎందుకు ఇలా బతుకుతున్నాం? మనం ప్రయత్నించడం లేదు. ఒకవేళ మనం ఎవరైనా ప్రయత్నించినా అందరూ కలిపి ఆయన్ని డిస్కరేజ్ చేస్తే తప్ప ఎంకరేజ్ చేయరు. ఇది సొసైటీ తాలూకు దౌర్భాగ్యం. దీనికోసం కథ కూడా ఉంది. ప్రపంచ పీతల సమావేశం జరుగుతుందట. అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ పీతలు పట్టుకుని, అమెరికాలో ఈ సమావేశం జరుగుతుంది. అన్ని దేశాల వాళ్ళు పీతలు పట్టుకుని వచ్చారట. ఒక గాజు జాడీల్లో ఆ పీతలను పెట్టారట. ఒక్కో దేశవాడు మా పీత ఇన్ని పిల్లలు పెడుతుంది, ఇంత బాగుంటుంది, ఏవో చెప్తున్నారు. సరిగ్గా భారతదేశం వంతు వచ్చిందట. భారతదేశం వంతు వచ్చేసరికి అప్పుడు లంచ్ టైం అయిందట. అమెరికా వాడు అన్నాడట, బ్రదర్ మనం లంచ్ చేసి వచ్చిన తర్వాత మనం మీ గురించి వర్ణించి, మీ పీతల గురించి వర్ణించండి అన్నాడట. అంటే అలాగే అని చెప్పేసి లంచ్కి వెళ్ళిపోతుంటే ఆ జార్ మీద ఏదైతే ఆ జాడి ఉంటుందో ఆ జార్ మీద మూత పెట్టలేదట. ఇండియన్ పెట్టకపోతే అమెరికన్ చూసారట. అరే మీరు ఆ మూత పెట్టలేదండి, క్యాప్ పెట్టలేదు దాని మీద, పెట్టకపోతే ఆ పీతలన్నీ వచ్చేసి మన తాలూకా డైనింగ్ హాల్లోకి వచ్చి కంగాలు చేసేస్తాయి, ఇబ్బంది పడతాయి అని అంటే, అప్పుడు ఆ ఇండియన్ అన్నాడట, భయం లేదు బ్రదర్, మీకు మా పీతలేవి బయటికి రావడానికి ప్రయత్నించవు. ఒకవేళ తప్పి తగిలి ఏదైనా పీత ప్రయత్నిస్తే మిగతా పీతలను దాన్ని కాలుపడం కింద లాగేస్తాయి అని చెప్పాడట. నేను చాలా నాళ్ళ క్రితం చదివినటువంటి జోక్ ఇది. ఇది జోక్ కాదు, ఇది నిజం చెప్పాలంటే నగ్న సత్యం. ఎవరిని ఏది చేయడానికి ప్రయత్నించినది ఈ ప్రపంచం. ఒకవేళ ఆడు ప్రయత్నిస్తే ఆయన కాలు పట్టుకుని లాగేస్తారు, ఆయన డిస్కరేజ్ చేస్తారు తప్ప గో హెడ్ అని నా కొడుకు ఉండడు ఈ దేశంలో. సమస్య అది. అంటే నేను అంటున్న మాట కోపంతో అంటున్న మాట, ఎందుకంటే నేను ఫేస్ చేశాను అది. ఏదైనా చేయాలనుకుంటే చేయనివ్వరు. ఆ కోపం వచ్చే మాట తప్ప చెడు కాదు అక్కడ. ఎవరు కొంతమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాదంటం లేదు. కానీ ఒకడో పని చేసి దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయడం? అసలు ఆడే ప్రయత్నించడం. ఎవడో నాలంటోడు ఎవడో తప్పి తగలి అక్కడని ప్రయత్నిస్తే అని డిస్కరేజ్ చేసినాడు తప్ప ఎంకరేజ్ చేసినాడు ఎవడుంటాడు? ఇది పరిస్థితి. కాకపోతే నేనంటుంది ఏంటంటే, ఈ డిస్కరేజ్లు ఎంకరేజ్మెంట్తో మీకు సంబంధం లేదు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే సాధించండి, ప్రయత్నించండి. ప్రయత్నించకపోవడం అసలైన ఓటమి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో, మా ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో మేము ప్రతిరోజు స్టూడెంట్స్కి 10 ప్రశ్నలు తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమంటాం. చాలామంది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నేను 7వ క్వశ్చన్ రాయలేదు సార్, 8వ క్వశ్చన్ రాయలేదు సార్, 10వ క్వశ్చన్ రాయలేదు, ఏదో చెప్తారు. నేను వాళ్ళందరికీ చిరంజీవి డైలాగ్లో ఒక మాట చెప్తాను. తెలుగులో నాకు నచ్చిన ఒకే ఒక పదం రాయలేదు.
రాయు, తప్పో ఒప్పో రాయు. రాయకపోతే నీకు రాదు. యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్. నువ్వు ట్రాన్స్లేట్ చేయాల్సిందే. నాకు రాలేదు అనుకో, నీకు వచ్చింది రాయి. ఎందుకు? ప్రయత్నించు. ప్రయత్నించకపోవడం అసలైన ఫెయిల్యూరు. నేను నా 43 ఏట బాడీ బిల్డింగ్కి వెళ్ళాను. కొన్ని డిస్ట్రిక్ట్ ప్లేస్లు కొట్టాను, స్టేట్ ప్లేస్లు కూడా కొట్టాను. 3rd, 4th అది. ఒకసారి అయితే నాకంటే 16 సంవత్సరాల చిన్న కుర్రోడు ఒకసారి వచ్చాడు. అతని మీద అతనికంటే బెస్ట్ ప్లేస్ నేను తీసుకున్నాను, వచ్చింది నాకు. ఒకసారి అయితే స్టేట్ ఫస్ట్ కొట్టిన ఆయనకి స్టేట్ ఫోర్త్ కొట్టిన నాకు మధ్య ఏజ్ గ్యాప్ దాదాపుగా 25 ఇయర్స్. నేను భయపడలేదు, ప్రయత్నించాను. ఫస్ట్ కొట్టలేకపోవచ్చు, కానీ ప్లేస్ కొట్టాను. ఏదో ఒక ప్లేస్ కొట్టాను. నేను చెప్తున్నా, గొప్ప గురించి నేను చెప్పుకోవడం కోసం కాదు ఇది నేను చెప్తుంది. ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. ప్రయత్నించకపోవడం మీ ఫెయిల్యూరు. అసలు మనిషి ఆది మానవుడిగా ఉండి 10,000 సంవత్సరాల క్రితం చక్రం అన్నదాన్ని కానీ కనిపెట్టకపోతే ఈరోజు మన ప్రపంచంలో ఉండదు. ఎస్, కుమ్మర చక్రాన్ని కానీ కనిపెట్టకపోయి ఉంటే ఈరోజు ప్రపంచంలో ఉండకపోతుంది. దాని ద్వారా మనకి కార్లు, బస్సులు, విమానాలు, షిప్పులు, ఆఖరి వాచ్, కంప్యూటర్స్ అన్నీ వచ్చాయి. మెయిన్ విద్యుత్. చక్రం అన్నది కనిపెట్టకపోయి ఉంటే, అంటే 10,000 సంవత్సరాల క్రితం మనిషి ఆ ప్రయత్నం చేయకపోయి ఉంటే ఈరోజు మనంత కంఫర్టబుల్ లైఫ్ మనం అనుభవించకపోయి ఉండేవాళ్ళం. ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. నాకైతే నేను 100 ప్రయత్నాలు చేసి 99.9 ఫెయిల్యూర్స్ నాకు వస్తాయి. నా జీవితంలో అలాగే జరిగింది. కానీ నేను ఎక్కడ ప్రయత్నం ఆప్ చేయను. ఎవడు ప్రోత్సహించకపోయినా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు ఆదర్శం ఇద్దరు ఉన్నారు. ఒకరు థామస్ ఆల్వా ఎడిసన్, 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అన్ని హింసలు పెట్టారండి. క్లాసులోకి రానివ్వలేదు, వాళ్ళ మధ్య తిన్నవ్వలేదు, నీళ్ళు తాగనివ్వలేదు. ఆగిపోయాడా అంబేద్కర్? రాజ్యాంగం రచించలేదా? ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కాలేదా? ఆయనకున్న డిగ్రీలు ఎవరికున్నాయి ఈ ప్రపంచంలో? ఆయన అంత గొప్ప మేధావి అయ్యాడు. ఆపగలిగారా? ఎవడు ఆపలేడు. నీ విజయాన్ని ఎవడు ఆపలేడు. ఫెయిల్యూర్స్ వచ్చేసరికి నువ్వు లొంగిపోతే ఆపగలరు, పోరాడితే ఆపలేరు. నేను 30 అవర్స్ నాన్ స్టాప్ టీచింగ్ చేశాను స్పోకెన్ ఇంగ్లీష్. తర్వాత 48 అవర్స్ బ్లడ్ డొనేట్ చేసి ఏమీ తినకుండా, ఏమీ నిద్రపోకుండా కంటిన్యూ 48 అవర్స్ చేశాను. 57 అవర్స్ సమైక్యాంధ్రం చేసింది. నా గురించి చెప్పుకోవడం కోసం కాదు, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. డాక్టర్ గారు, విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ గారు, ఆయన ఏమన్నారంటే, సత్య శ్రీనివాస్ గారు, చూడండి మీరు ఇలా రిస్క్ తీసుకుంటున్నారు, పొరపాటున కానీ మీరు కానీ కళ్ళు తిరిగి పడిపోతే కోమలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, చాలా రిస్క్ సుమా, వద్దు అని అన్నారు ఆయన. అంటే నేను చేసి చూపించాను. నేను ప్రయత్నం చెప్పితే అలాగా నేను త్వరలో 72 అవర్స్ కూడా చేస్తాను, చేసి చూపిస్తాను. నాన్ స్టాప్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇదంతా ఎందుకు చెప్తుంటే నాకు గొప్ప చెప్పుకోవడం కోసం కాదు. అలా బ్లడ్ డొనేట్ చేసి 12 అవర్స్ నాన్ స్టాప్గా సింగింగ్ చేశాను. బాడీ బిల్డింగ్ ఉంది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే నేను ఇదంతా నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయకుండా తినడం, పడుకోవడం, 2 కేజీ చికెన్ తెచ్చుకొని తినేసాం, ఇది కాదు కదా జీవితం. ఏది చేతకాని నా కొడుకులు ఈ మాట్లాడుతుంటాం. తినేసాం, పడుకున్నాం. అదే సినిమాలో, పోకిరి సినిమాలు అనుకుంటున్నాం, ఆడ చెప్తారు తిన్నామా, పడుకున్నామా, తెల్లారైందా. అదే మన జీవితం. నేను యూత్కి అందుకే నేను చెప్తున్నాను, అయ్యా మీరు యూత్ అందరికీ మీరు నిరాశలోకి వెళ్ళిపోకండి, ప్రయత్నించండి. మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎంకరేజ్ చేసిన వాళ్ళని మీరు వాళ్ళ ఎంకరేజ్మెంట్ మీరు స్పిరిట్గా తీసుకోండి. డిస్కరేజ్ చేసిన అసలు పట్టించుకోకండి. మీరు చేయాలనుకున్న పని మీరు చేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. గిలెడ్ బ్లేడ్ మనకి ఫేమస్ ఇప్పుడు. ఆయన గురించి తెలుసా మీకు?
ఆయన రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నాడు. భార్య రోజు సాధించేదట. ఖాళీ కూర్చున్నారు. ఈ బాధపడలేక ఆయన బీచ్‌లోకి వెళ్ళి కూర్చుండేవాడు ఇసుకలోనే. కూర్చుంటే అక్కడ ఒక ఇనప మొక్క ఏదో దొరికిందట. ఏంటి చేయాలో అర్థం టైం పాస్ చేయాలి. ఏదో చెయ్యాలి. ఇంటికెళ్తే భార్య తిట్లు. దాన్ని అలాగా ఇసుకలో అలా పామేవాడట. అలా పామేసరికి అది అలాగా షైన్ అయింది. అంటే పదునెక్కింది. దాంతో చేతి మీద వెంట్రుకలు ఇలా అనుకునుంటే తెగిపోయాట. అప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది. అదే బ్లేడ్. అర్థమైందండి. ఇలా ఎంతోమంది జీవితంలో ఫెయిల్ అయినోళ్ళు కూడా చివరి దశలో సక్సెస్ అయినోళ్ళు. కేసీఎఫ్ ఏదో అంటారు కదా! నాకు అది తెలీదు. ఫుడ్ గురించి నాకు సరిగ్గా ఐడియా ఉండదు. ఆయన జీవితం కూడా అంతే కదా! 60 సంవత్సరాలకు తను అదేం సాధించలేదు. తర్వాత ఆయన ఆ చికెన్ అనేది కొత్తగా తయారు చేసి చూపించాడు ఈ ప్రపంచానికి. ఈరోజు ఎక్కడ చూసినా అదే. నేను అంటుంది ఏంటంటే, ఈరోజు నీకు ఫెయిల్యూర్ ఎదురవ్వచ్చు, రేపు ఎదురవ్వచ్చు, ఎల్లుండి ఎదురవ్వచ్చు, సంవత్సరాల కొలది ఎదురవ్వచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. అంతవరకు ప్రయత్నించు. ప్రయత్నించకపోవడం నీ ఫెయిల్యూర్. ప్రయత్నించి ఓడిపోయినా నువ్వు గెలిచినట్టే. ఇప్పుడు ఎగ్జామ్‌కి మన అప్లికేషన్ ఫామ్ పెడతారు చాలామంది. కానీ ఎగ్జామ్‌కి ఎళ్ళరు. ఎళ్తే కదా 50-50 ఛాన్స్ ఉంటది. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. కానీ అసలు ఎళ్ళకుండా ఇంట్లో ఉండిపోతే 100% ఫెయిల్యూరే కదా! అందుకే ప్రయత్నించు అంటాను నేను. నేను యువతరానికి అదే చెప్తున్నాను. అయ్యా మా 55 ఇయర్స్ ఇప్పటికీ మేము ఏదో సాధించాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాను నేను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. చేయకుండా ఆగను. ఈరోజు లక్కీగా ఈనాడు పేపర్‌లో నా రక్తదానం కోసం వార్త కూడా వచ్చింది. అది చూసినప్పుడు సంతృప్తి. ఒక రిపోర్టరు ఈనాడు పేపర్ రిపోర్టర్ ఒక హాస్పిటల్‌లో కలిసిన తర్వాత మీ గురించి కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని మరి ఈరోజు చేశారు. నేనంటుంది ఇవన్నీ ఎన్నో జరుగుతుంటాయి. నేనంటుంది ఏంటంటే నువ్వు ఏదో చేస్తూ ఉండు. చేయకుండా తినడం, పడుకోవడం, లేవటం, ఏది నీ డ్యూటీ ఏది నువ్వు చేసుకోవటం, లేదా ఏదో చేయటం. ఇది కాదు జీవితం. ఇది అసలు జీవితమే కాదు. నా దృష్టిలో జీవితం కాదు. ఏదో సాధించడం ప్రయత్నించండి. ఎంతోమంది మనం చూస్తుంటాం. సునీత విలియమ్స్ చూడండి ఒకసారి. ఆవిడ ధైర్యాన్ని చూడండి. ఒక టాటా గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఒక ఇళయరాజా గారు, ఒక సీనారాయణ గారు, ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఏ రంగంలో చూడండి నేను అంటుంది. వాళ్ళంతా ప్రయత్నించారు. ఫెయిల్యూర్స్ చాలా ఎదుర్కొన్నారు. మనం అనుకుంటాం వాళ్ళ లైఫ్ సూపర్, వాళ్ళు హ్యాపీ బతికేస్తారు, మేడలు ఉంటాయి, కోట్లు ఉంటాయి అనుకుంటాం మనం. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? జైల్లో ఉన్నాడు కదా, మళ్ళీ వచ్చి సీఎం అయ్యాడు కదా ఆయన. వాట్ అబౌట్ జగన్? 16 నెలలు జైల్లో ఉన్నాడు, వచ్చి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. అలాగే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఆవిడ కనీసం పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన అబ్బాయి కూడా పెట్రోల్ పోయలేదట. ఆవిడే తీసుకొని ఆవిడ కారులో ఆవిడ పెట్రోల్ నింపుకుంది. తర్వాత అద్భుతమైన విజయం సాధించింది ఆవిడ. అలా మీ ఇష్టం, ఎవరి జీవితాల గురించి చూడండి. వాళ్ళందరూ కూడాను కార్పొరేట్ పరిచయాల జీవితాలే ఉండవు. వాళ్ళు ముళ్ళదారిలో నడుస్తారు. పాదయాత్రలు చేయలేదా? జగన్ చేయలేదా? రాజశేఖర రెడ్డి చేయలేదా? లేదా చంద్రబాబు నాయుడు చేయలేదా? లేదా పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వచ్చి గెలుచుకున్న వాళ్ళే కదా వీళ్ళంతా కూడా. కష్టపడకుండా అయిపోయిందా? ప్రయత్నించకుండా అయిపోయింది వాళ్ళు సీఎంలు అయిపోయారా? ఎవడు ఏది సాధించాలని ప్రయత్నించాలి. ప్రయత్నించడం మళ్ళీ చెప్తున్నాం యువతరానికి. తినడం, సెల్ ఫోన్ చూసుకున్నాం, పడుకున్నాం, లేసాం, ఫ్రెండ్స్తో అసుకొట్టుకున్నాం. ఇది కాదు జీవితం. మీరు ఏది సాధించాలో అది గోల్ ఒకటి పెట్టుకోండి. దానికోసం 24 అవర్స్ దానికోసం ఆలోచించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. సక్సెస్ అవుతారు. నేను అయ్యాను కొన్నిట్లో. అదే అన్నిట్లో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? నాది ఒక రంగం కాదు. టీచింగ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, బాడీ బిల్డింగ్ ఉంటుంది, సైన్స్ సెమినార్స్ ఉంటాయి, రాజకీయాలు అప్పుడప్పుడు తిరుగుతుంటాం. పర్సనల్ నా కోసం కాదు. అలా ఎన్నో రంగాలు. కథలు రాస్తాను, డైరెక్షన్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను. ఇలాంటి రకరకాల్లో ఉండడం వల్ల నేను పూర్తి ఒక దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల నా ఫెయిల్యూర్ ఉండొచ్చు.
ఇది మొదట నేను చెప్పాను. మనిషి తాటి చెట్ల తిన్నంగా ఎదగడం నాకు ఇష్టం లేదు. మర్రి చెట్లుగా విశాలంగా ఎదగాలి. మన నీడ కింద కొంతమంది బ్రతకాలని కోరిక నాది. అందుకు. కానీ మీకు నేనేం చెప్తానంటే, మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు, ఒక డైరెక్షన్స్ కోసం ప్రయత్నించొచ్చు, లేదా ఒక సైన్స్ కనిపెట్టడం కోసం ప్రయత్నించొచ్చు, లేదా సాహిత్యం కోసం మీరు ప్రయత్నించవచ్చు. దాని మీద దృష్టి పెట్టండి, దాన్ని ప్రయత్నించండి. ఎవడు ఎంకరేజ్ చేసినా, డిస్కరేజ్ చేసినా అట్లా పట్టించుకోకండి. నేనైతే పట్టించుకోను. నేను ఏదైనా ఒక పని చేసి 99.9% నేను డిస్కరేజ్ చేసిన ఉంటాను నా చుట్టూను. కానీ నేను పట్టించుకోను. నేను అనుకున్నది సాధించాలి, చెయ్యాలి అంతే. చేసి చూపిస్తుంటాను. ఆ డబ్బు తాపకపోవచ్చు, డబ్బు రాకపోవచ్చు నాకు. కానీ చరిత్ర రాకుండా ఒక పేజీ సృష్టించుకొని నేను అనుకుంటాను. అలా ప్రయత్నిస్తాను. కానీ మీరు మీ ఉద్యోగాల కోసం, మీ రంగంలో మీరు స్థిరపడడం కోసం, లేదా నంబర్ 1 అవ్వడం కోసం ప్రయత్నం చూడండి. ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆపకండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆపకండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇది నిజంగా నేను ఒక గురువుగా చెప్తున్న మాట. ఒక మాస్టర్గా 30 సంవత్సరాలు ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్గా చెప్తున్న మాట ఇది. అలాగే ఎన్నో రంగాల్లో నేను ప్రయత్నించాను కాబట్టి నాకు తెలుసు. ఈ మధ్యనే పనిష్మెంట్ సినిమా తీశాను. అందులో కథ నేనే రాశాను. మాటలు, పాట, యాక్టింగ్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. 9 మంది డబ్బింగ్ చెప్పాను. చాలా చేశాను నేను. ఎడిటింగ్ టేబుల్ పక్కనే దాదాపుగా 6 నెలలు పైగా కూర్చొని దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకున్నాను. అన్నీ చేశాను నేను అందులో. ఫైట్ కంపోజ్ చేశాను. నేనెప్పుడు ఏ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను చేయలేదు. సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా పక్కన పెట్టండి. కానీ మంచి అప్లాజ్ వచ్చింది. కుటుంబ కథా చిత్రం తీశారు. మంచి సందేశాత్మక సినిమా తీశారని చెప్పారు. అలాగే డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు, ల్యాగ్ అయిందని కూడా చెప్పారు. ఆ విమర్శ ఉంది, ఈ ప్రశంస ఉంది. రెండింటిని నేను చెప్తున్నాను ఇక్కడ నేను. కానీ సినిమా తీస్తామని లేదా? ఎప్పుడు వచ్చాను కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు చూసారా? సినిమా తీశానా లేదా? తీశాను. ఒక మంచి సినిమా తీశాను. ఒక సందేశాత్మక సినిమా తీశాను. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా తీశాను. ఎక్కడ త్రోవ ఇవ్వలేదు. ఆ గర్వం నాకుంది. నేను ఎందుకు చెప్తానంటే, ఎటువంటి అనుభవం లేకుండా నేను తీసినవి ఇవి. కథ నేనే రాసుకున్నాను, మాటలు నేను రాసుకున్నాను, పాట నేను రాసుకున్నాను, ఫైట్ కంపోజ్ నేను చేసుకున్నాను, డబ్బింగ్ నేనే చెప్పించుకున్నాను, 9 మంది చెప్పాను. ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవి. ప్రొడ్యూస్ నేనే చేశాను. కొంతమంది మిత్రుల సహాయంతో నేను చెప్తుంది. నేను కొంత పెట్టాను, వాళ్ళు కొంత పెట్టాను. నేను చెప్తుంది ఏంటంటే, సినిమా థియేటర్లో విడుదల అవ్వలేదు, చేయలేకపోయాను. అంత అమౌంట్ నా దగ్గర లేదు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ విడుదలైంది. ఈ మధ్యన పైరసీ చేశారు. ఈ విధంగా చాలామంది చూశారు. ఇప్పటికీ చాలా వేల మంది చూసినట్టు మనకు వస్తుంది. ఎక్కడ నేను రివ్యూలు 70,000 మంది పైగా చూశారంటే కనీసం 10,000 మందిని చూసుంటారు కదా సినిమా, అన్ని ప్లాట్ఫామ్లు కలుపుకొని. నేను అంటుంది ఏంటంటే, ఆ సినిమా తీయాలని ప్రయత్నించాను, చేసి చూపించాను. దానివల్ల డబ్బులు వస్తాయి రావా? నిజంగా నేను చాలా లాస్ అయిపోయినాను. అయినప్పటికీ నేను అక్కడ జంకను, భయపడను. ఎందుకంటే నా ప్రయత్న లోపం లేదు. రిజల్ట్ వేరేగా రావచ్చు గాక. నేను అంటుంది అదే, మీరు ప్రయత్నించండి. ఫెయిల్యూర్ అయినా మీరు గెలిచినట్టే. ఇది నా మాట. నేను ఈరోజు మంజాశ్రీ టాక్ ద్వారా చెప్పాల్సిన విషయం ఇదే చెప్పాను. ఇదే నా మనసులో ఉన్న మాట. దయచేసి యువతరం ప్రయత్నించండి, సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి, లేదా ఏదో పని చేయడానికి ప్రయత్నించండి. సక్సెస్ ఫెయిల్యూర్ అది మన చేతుల్లో ఉండదు. ప్రయత్నించడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ప్రయత్నిద్దాం, ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాశ్రీ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.